కలి లక్షణాలను మనం చూసామనుకోండి, ఆయనకు కాకోదరం అని చెప్పడం ఒక లక్షణం మనకు కనిపిస్తుంది. అంటే కాకి అంటే పొట్ట కలిగినటువంటి వాడు. అక్కడ కాకి ఏ విధంగా నల్లగా ఉంటుందో అంత నల్లగా ఉంటాడు కలిపురుషుడు అని మనకు దాంట్లో చెప్పడం జరిగింది. కాకికి కలికి సంబంధం ఉంది, కలికి క్రైస్తవానికి సంబంధం ఉంది. క్రైస్తవులు ఏ విధంగా అయితే కాకుల్లాగా వందల కోట్ల మంది ప్రపంచం అంతా కనిపిస్తూ ఉన్నారో, ఆ విధంగా కలి సంతతి కూడా కోట్లాదిగా కాకుల్లాగా ఉంటుంది. ఎరా సంతోష్ గణపాటి, క్రైస్తవులు కలి సంతత. అసలు ముందు మీరెవరో తెలుసుకోండిరా. మీరు నిజమైన సాతాను సంతతి. ఎందుకు ఈ మాట అన్నానంటే, ప్రేమ, శాంతి, సహనం, సమాధానం, క్షమాగుణం లేని మీరురా నిజమైన దుష్ట సంతానం అంటే. కానీ నిజమైన క్రైస్తవుడికి ఈ సద్గుణాలు తప్పకుండా ఉంటాయిరా. అప్పుడు వారు పరమాత్మ సంతానమే. ఇవి లేని మీరెవరో కాస్త ఆలోచించరా సంతోష్ సన్నాసి.